మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా పూర్మామిల్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని నర్సింగపల్లె గ్రామంలో కూడా హరిజనవాడకు చెందిన కొంతవరకు శ్మశాన వాటికనంతా కూడా ఒక విఆర్ఓ చేతివాటం చూపించి మొత్తం కూడా ఆక్రమించుకొని రాత్రికి రాత్రి అక్కడ సదును చేసి కూడా తను సాగులేకి తెచ్చుకున్నాడు. అంటే అసలు ఇక్కడ విఆర్ఓలు ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పేసి అని కూడా గతంలో గ్రామస్తులు కూడా అనేక మంది అధికారులకు కూడా తెలియజేశారు. ఎక్కడికి పోయినా కూడా వారికి న్యాయం జరగలేదని ఈ రోజు బర్దేల ఆర్డీఓ గారి దగ్గరికి కూడా రావడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు కూడా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏంటి శ్మశాన వాటిక ఎవరు ఆక్రమించారు, ఎంత మేరకు ఆక్రమించారు, ఎన్ని రోజుల నుంచి ఇదంతా జరుగుతుంది, వీరు ఎవరి అందరందరూ చూసుకొని ఇతను ఆక్రమించారనే విషయాలపైన కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నర్సింగపల్లి గ్రామంలో కూడా గ్రామ శ్మశాన వాటిని కూడా మొత్తాన్ని కూడా ఆక్రమించారని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది? మేము నర్సింగపల్లె గ్రామ హరిజనవాడ గ్రామస్తులంగా మేము దాదాపుగా 1981 సంవత్సరం నుంచి మేము మా పూర్వీకులందరూ కూడా అక్కడ శ్మశానంగా మరి సమాధులు కొన్ని 25 మందిని కూడా అక్కడ వేయడం జరిగింది. ఇందులో ఈ మధ్య విఆర్ఓ అనే వ్యక్తి బాలకృష్ణ అలియాస్ చిరంజీవి అలియాస్ గురయ్య అనే పేర్ల మీద ఉన్నటువంటి విఆర్ఓ అతను వాళ్ళ తల్లి పేరు మీద రమణమ్మ పేరు మీద నేను ఆన్లైన్ చేయించుకున్నా అని చెప్పి మా మీద దౌర్జన్యంగా చేసి రాత్రికే సమాధులన్నీ కూడా సదును చేసి చేయడం జరిగింది. ఇందులో మేము అధికారులకు కూడా తెలియజేశాము, కలెక్టర్ తెలియజేశాము, తర్వాత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కూడా తెలియజేయడం జరిగింది. లోకల్లో ఉన్న మరి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అతను రాత్రికి నాకు ఆన్లైన్ ఎక్కింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ బుద్ధిపుంటల కాడికి పోయి చెప్పుకోండి, మీకు శ్మశానం అనేది ఇచ్చేదే లేదు అని చెప్పి దౌర్జన్యంగా దిగి అందులో కొంతమందికి వ్యక్తులకు ఆ విఆర్ఓ తమ్ముడు ఒక బాలకృష్ణ అనే వ్యక్తి తర్వాతంగా కొంతమంది వ్యక్తులకు తాపుకొని రాత్రికి పోయి సమాధులను సదును చేసి ఆ సమాధుల మీద ఉన్న శిలువలు కూడా తీసివేసి తర్వాత ఇప్పుడు ఆ దున్నాలని చెప్పి ఆ భూమిని కూడా ఇప్పుడు నీళ్లు కట్టడం జరుగుతూ ఉంది. దీన్ని స్పందించి మేము వెళ్ళి చూసి ఏమైనా ఎంఆర్ఓ గారు లోకల్లో ఉండే ఎంఆర్ఓ గారికి చెప్పినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు, కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అందుకని మరి ఆర్డీఓ దగ్గరికి ఈరోజు మేము గ్రామస్తులంగా రావడం జరిగింది. ఆర్డీఓ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా మరి ఆ విఆర్ఓకు సంబంధించిన అన్నదమ్ములందరినీ కూడా వెంటనే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిందిగా మా డిమాండ్. అంటే మీరు గతంలో కూడా అధికారులకు విన్నమించుకున్నాము అంటున్నారు. అంటే అధికారులు మీరు ఎప్పుడు చెప్పారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఏంటి? అధికారులకు చెప్పినప్పుడు లోకల్లో ఉన్న ఎంఆర్ఓ గారు అక్కడున్న శ్మశానం మీదకి సైట్ మీదకి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా బృందం అంతా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించినప్పుడు ఇది ఖచ్చితంగా వాళ్లకు పట్టా లేదు, ఇది రికార్డులో నమోదు కాపడలేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా 50 సెంట్లు నర్సింగపల్లె అర్జునవాడకు శ్మశానానికి ఇవ్వాలి, తర్వాత మిగతాది డిస్ట్రిబ్యూట్లో పెట్టి క్యాన్సిల్ చేయమని చెప్పి అప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఒక ఎండార్స్మెంట్ రెఫర్ చేయడం జరిగింది. అయితే ఇప్పట్లో ఆ ఎండార్స్మెంట్ దాదాపుగా 10వ నెల 2024లో దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా దాన్ని రెవెన్యూ డివిజన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చాలాసార్లుగా స్పందనలో అర్జీలు పెట్టాము. ఆ ఎండార్స్మెంట్ కూడా చూపిస్తున్నాం, కానీ దానికి ఏమాత్రం కూడా ఎండార్స్మెంట్ పనిచేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మాకు అధికారం ఉంది, నేను రెవెన్యూలో పనిచేస్తున్నా అని చెప్పి ఒక దౌర్భాగ్యంతో మరి పని చేయడం జరుగుతూ ఉంది. ఆర్డీఓ గారికి వినతా పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చారు. అంటే మీరు ఆర్డీఓ గారిని ఏ విధంగా మీరు డిమాండ్ చేయబోతున్నారు, ఏం సహాయం కావాలని కోరుతున్నారు? ఇప్పుడు వెంటనే వాళ్ళను ఆర్డీఓ గారు వాళ్ళ మీద చర్య తీసుకొని కేసులు బుక్ చేసి వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అలా చేయని పక్షంలో మేము గ్రామస్తులందరం కూడా రేపటి నుంచే మరి పూర్వమిల్ల ఎంఆర్ఓ ఆఫీస్ నందు రీలే దీక్షలో కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు ఇంకా మాట్లాడేందుకు కూడా కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఏందని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎంత ఉంటది మీ శ్మశానము, మొత్తం ఎన్ని సెంట్లు ఉంటది? అంటే దాంట్లో కొంతవరకు కూడా ఏదైతే సమాధులు కూడా తొలగించారంటున్నారు, అంటే తీసేశారా లేదా? పడేసి రాత్రి నీళ్లు గాని పారగట్టిండ్రు వాళ్ళు దున్నుకోవాలని. అందుకు ఇంకా మేము ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయాలని. అంటే మీరు ఎంఆర్ఓ గారికి చెప్పారు కదా, ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు? ఏమంటుండ్రు, పోయినప్పుడల్లా శాచంపల్లి అంటారు. వాళ్ళని పిల్లంపేదిలే, మమ్మల్ని వాళ్ళని జమ చేసేదిలే, మాట్లాడేదిలే. వాళ్ళు పోయినప్పుడు ఏం చెప్తుండ్రో, మేము పోయినప్పుడు శాచంపల్లి అంటాను సార్. అంటే అతను ఏమంటున్నాడు, మీ గ్రామస్తుడు విఆర్ఓనే కదా, అతను ఏమంటున్నాడు? అసలు ఏమన్నా ఇంకా ఆడవాళ్ళను వాళ్ళని పంపించేది, మమ్మల్ని ఆడికి లేకుండా మాట్లాడేది, తిట్టేది, వాళ్ళు బుద్ధి పుట్టినట్టు తిట్టేది. మీరందరు సామాన్ కట్టకట్టుకొని ఇచ్చాము అప్పుడు శ్మశానం, అంతవరకు ఇయ్యము ఏంటో మాట్లాడతాం సార్. మేము వినలేకపోతున్నాం, మేము తిరిగి మాట్లాడలేకపోతున్నాం వాళ్ళతో.
ఏదైతే ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది మహిళలతో కూడా మాట్లాడాము. ఇప్పటికైనా కూడా మాకు బద్వేల ఆర్డీఓ గారు కూడా లేదా కలెక్టర్ గారైనా కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి మా శ్మశాన వాటికి మాకు కేటాయించాలని చెప్పేసి అని కూడా గ్రామస్తులు అడుగుతున్న పరిస్థితి.